భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో ప్రజా చైతన్య సభ సత్యమేవ జయతే ఈ సభలో ప్రసంగించడం కోసం విశాఖపట్నం వస్తున్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలను వివరించడం కోసం విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా నేను మీ ద్వారా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా వారి సభకి హాజరై నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి వాస్తవాలని తెలుసుకొని వారిని ఆశీర్వదించవలసిందిగా, అలాగే 2019లో ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారే రావాలి, ఆ ప్రధాన ఉద్దేశంతో విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా సభకు హాజరు కావాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సభ సందర్భంగా సభ ఏర్పాట్లు చూడటానికి, గ్రౌండ్ పర్యవేక్షించడానికి కూడా రావటం జరిగింది. ఆల్రెడీ మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి పెద్దలందరూ, హరిబాబు గారు కావచ్చు, విష్ణుకుమార్ రాజు, మాధవ, ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్లు, సిటీ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మరి ఆయన వస్తున్నటువంటి సందర్భాన్ని క్షేత్రస్థాయి వరకు కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక మంది ఈ సభకి హాజరవడానికి ఉత్సాహంగా ఉన్నారనేటువంటిది మా నాయకులు మాకు చెప్పినటువంటి విషయం. సాయంత్రం 5ంటికి సభ, ఆ రోజు 1వ తారీఖు సాయంత్రం 5ంటికి అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.